కళ్ల ముందు ఘోర ప్రమాదాలు జరుగుతున్నా మందుబాబులు మారడం లేదు. తాగి వాహనాలు నడిపిస్తూ ప్రాణాల మీదకు చేస్తున్నారు. వీకెండ్ వచ్చిందంటే చాలు మరింత రెచ్చిపోతున్నారు. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుతున్నారు. కొత్త మార్గాల్లో వివిధ టైమింగ్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేపడుతున్నారు. బ్రెత్ అనలైజర్ పరీక్షలతో మందుబాబులకు దడబుట్టించారు. తాగి డ్రైవ్ చేస్తున్న పలువురు వాహనదారులపై కేసులు నమోదు చేశారు. పై అధికారుల వాళ్ళ ఆర్డర్ ప్రకారం మేము జూబ్లీహిల్స్ వెంకటగిరి టీ జంక్షన్లో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ చేపట్టినాము 10 to 12:30 వరకు. ఇలాగనే ఈరోజు సిటీలో కనీసం 15-16 చోట్ల అవుతున్నాయి. మొత్తం 225 వెహికల్స్ ఆపాము మనము. అందులో 10 కేసులు దొరికినాయి. ఇంకొక 5-10 మినిట్స్ ఉంటాం. అర్ధరాత్రుల వరకు తప్పదాగడం, ఆ తర్వాత రేసింగ్ల పేరుతో బైక్లపై దూసుకుపోవడం కొంతమంది యూత్ కి అలవాటుగా మారిందే. వీకెండ్ లో రేసుల పేరుతో ర్యాష్ డ్రైవింగ్ కి పాల్పడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీంతో హైదరాబాద్ పోలీసులు కొరడా జుళిపించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు అర్ధరాత్రి దాటాక బైక్ రేసింగ్లకు పాల్పడుతున్న వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. 22 బైక్లు 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు రాత్రిపూట ఏదైతే అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా చాలాసార్లు మనకు ఈ బైక్ రేసింగ్ వల్ల, కార్ రేసింగ్ వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి దాన్ని నివారించే ఉద్దేశంతోనే ఈ బైక్ రేసింగ్ స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. దీంట్లో మొత్తం టోటల్ 25 2 వీలర్స్ అంటే బైక్స్, కార్లు, అందులో కార్లు 3 ఉన్నాయి. ఈ టోటల్ వెహికల్స్ అన్ని మనం డిటైన్ చేసి రేపు ఉదయం కౌన్సిలింగ్ ఉంటుంది. మళ్ళీ మండే రోజు ట్రాఫిక్ పోలీసుల హెచ్చరికల్ని మైనర్లు పెడచెవిన పెడుతున్నారు. వందల సంఖ్యలో వాహనాలు అడ్డుకుంటున్నా టేక్ ఇట్ ఈజీ అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో అర్ధరాత్రి బైక్ రేసింగ్ కి పాల్పడ్డ 25 మంది కుర్రాళ్లపై కేసులు బుక్ అయ్యాయి. దీనిపై మా ప్రతినిధి బాబర్ స్పెషల్ రిపోర్ట్. బైక్ రేసింగ్ లో ఎక్కువ మంది మైనర్లే పట్టుబడుతున్నారు. మద్యం తాగే మైనర్లు రోడ్ల మీద అత్యధిక ఇంజిన్ సీసీ సామర్థ్యం కలిగినటువంటి రోడ్ల మీద బైకులతో వచ్చిస్తున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు, అర్ధరాత్రి వేళ కేబీఆర్ పార్క్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో అతివేగంతో బైకులు నడుపుతూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు మనతో ఉన్నారు. సార్, ఎస్ఐ రాఘవరావు మనతో ఉన్నారు. సార్, చెప్పండి, ఈ బైక్ రేసింగ్ లో పాల్పడ్డారు యువకులు ఎందుకు మార్పు రావట్లేదు? పట్టుకున్న వాళ్ళందరూ కొంతమంది మైనర్లు ఉంటే వాళ్ళ కౌన్సిలింగ్ 3 times కౌన్సిలింగ్ చేయమని చెప్పి ఆదేశాలు వచ్చినాయి. అదేవిధంగా గోషామాలు, బేగంపేట తీసుకెళ్లి 3 సార్లు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నాం. వాళ్ళ పేరెంట్స్తో సహా తీసుకెళ్లి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత పట్టుబడ్డ వారి మీద ఎలాంటి కౌన్సిలింగ్ చేస్తారు? వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఏం చర్యలు తీసుకుపోతున్నారు? డాక్యుమెంట్స్ లేకపోతే వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది. వెహికల్ వదిలిపెట్టము. మైనర్ డ్రైవింగ్లో అయితే పేరెంట్స్ కలిపి 3 సార్లు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే పదే మైనర్లు తాగి రోడ్ల మీదకి వచ్చి బైకులతో రైడింగ్స్ చేస్తున్నారు, అయినా మార్పు రావట్లేదు. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఏంటి? తప్పకుండా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఎస్ఐ అండ్ అబోవ్ ర్యాంక్ ఆఫీసర్ల దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ డివైజ్ ఉండటం జరుగుతుంది. ఎటువంటి అనుమానం వచ్చినా కానీ వాళ్ళ మీద చెక్ చేసి ఇమీడియట్గా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు బుక్ చేసి ఛార్జ్ షీట్ వేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అయితే పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారుగా, పేరెంట్స్లో ఏమన్నా మార్పు ఉందా? నెక్స్ట్ టైం వాళ్ళ పిల్లలకి బైకులు ఇవ్వము అని చెప్పేసి ఏమన్నా అంటున్నారా వాళ్ళు? ఏమన్నా పేరెంట్స్ కూడా తప్పని చెప్పి ఒప్పుకుంటున్నారు. రేసింగ్ చేయడం తప్పంటున్నారు, మైనర్ డ్రైవింగ్లో బండ్లు వేయడం కూడా తప్పని ఒప్పుకుంటున్నారు. చాలా వరకు మార్పు వచ్చిందని భావిస్తున్నాం మేము. ఇటు గవర్నమెంట్ తరపు నుంచి కూడా సిపి గారి దృష్టిలో కూడా ఉన్నది. ఇది మొత్తం లాండ్ ఆర్డర్ సహాయంతో కూడా లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా చెక్ చేసి బైక్ రేసింగ్లు పట్టుకోవడం జరుగుతుంది. ఈ బైకుల వేగం చూస్తే అతి వేగంతో దాదాపు 100కు మించి వేగంతో వెళ్తున్నాయి. సిగ్నల్స్ ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా వీటిని క్యాచ్ చేయలేని పరిస్థితి ఉంది. దీన్ని ఎలా అధిగమిస్తారు ఏంటి? డే టైం వచ్చేసి స్పీడ్ లేజర్ గన్స్తో మేము పట్టుకుంటున్నాం అండి. ఆ స్పీడింగ్ అంతా నమోదు చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాము. అంటే పేరెంట్స్ మీద ఇంతవరకు ఎలాంటి కేసులు పెట్టలేదు. అంటే ఎఫ్ఐఆర్లు కూడా పెడతాము, వాళ్ళ మైనర్లకి బైకులు ఇస్తే తల్లిదండ్రుల మీద ఎఫ్ఐఆర్లు కూడా పెడతామని చెప్పేసి అన్నారు కదా, దాని మీద ఏం చేస్తున్నారు ఏంటి? ఫస్ట్ టైం కౌన్సిలింగ్తో సరిపడుతున్నాం అండి. సెకండ్ టైం, థర్డ్ టైం జరిగితే వాళ్ళ మీద కంపల్సరీగా ఛార్జ్ షీట్ కోర్టులో ప్రొడ్యూస్ చేయమని చెప్పి ఆదేశాలు వచ్చినాయి మాకు. రాత్రి చూసి ఎన్ని బైకులు దొరికినాయి మీకు ఏంటి? 22 బైకులు దొరికినాయండి. 2 ఇన్స్పెక్టర్లు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్లో 11 బైకులు, మామకాయలు ఇన్స్పెక్టర్ గారు 11 బైకులు, 22 బైకులు పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. అయితే రాత్రి ఈ బైక్ రైడర్స్ మీద దాడులు నిర్వహించారు. జూబ్లీహిల్స్ ప్రాంతాల నుండి
బైక్ కేబీఆర్ పార్క్ దగ్గర జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర బైక్ రైడర్స్ నిర్వహించారు. సంపన్న వర్గాలకు చెందినటువంటి పిల్లలు పుత్రరత్నాలు ఈ బైక్ రేసింగ్ లో పాల్పడుతున్నారు. అయితే ఈ బైక్ రేసింగ్ లో పాల్పడే వాళ్ళు చాలా అతి వేగంతో వెళ్ళడంతో సీసీ కెమెరాలు కూడా సిగ్నల్స్ ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా క్యాచ్ చేయలేనంత వేగంతో వెళ్తున్నాయి. అయితే ఇలాంటి బైక్ రేసింగ్ లో పాల్పడే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని, అయితే మైనర్లు ఎవరైతే ఉన్నారో వారి పేరెంట్స్ మీద కూడా కేసులు అమలు చేస్తామని ఎస్ఐ రాఘవ చెప్తున్నారు. కెమెరామెన్ ఫణితో కలిసి బాబార్, ఎన్టీవీ, హైదరాబాద్. బార్లలో మైనర్లని అనుమతించరాదని ఎన్నిసార్లు చెప్పినా యజమానుల్లో మటుకు మార్పు రావడం లేదు. 21 ఏళ్లలోపు వాళ్ళకి మద్యం అమ్మరాదని నిబంధనలున్నా వాటిని తుంగలో దొక్కేస్తున్నారు. కేవలం బోర్డులని గోడలకే అంకితం చేస్తున్నారు తప్ప ఆచరణలో పాటించడం లేదు. తాజాగా సైబరాబాద్ ఈస్ట్ శివారులో పలు బార్లపై దాడి చేసిన పోలీసులు కొంతమంది మైనర్లని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి రమ్య మృతి కేసు నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు మైనర్ల డ్రైవింగ్ పై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. ప్రధాన రోడ్ల మీద కాకుండా వీధుల్లో సైతం స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణన్ ఇస్తారు. జంట కమిషనరేట్ల పరిధిలో ప్రధానంగా ట్రాఫిక్ పోలీసులు మైనర్ డ్రైవింగ్ పైన దృష్టి సారించారు. గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకొని మైనర్లు డ్రైవింగ్ నిర్వహించకుండా, డ్రైవింగ్ అనేది చేయకుండా ఉండేలాగా చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రధానంగా మైనర్ డ్రైవింగ్ పైన ఎక్కువగా దృష్టి సారించారు. ఎందుకంటే వారం రోజుల క్రితం జరిగిన సంఘటన ఏదైతే రమ్య అనే పాప చనిపోయింది, దాని కారణం కూడా పూర్తిగా మైనర్లే. ఆ సంఘటననే కాదు, గతంలో జరిగిన అనేక సంఘటనలు కూడా మైనర్లే డ్రైవింగ్లు చేయడం, ఆ తర్వాత వాళ్ళు ఎక్కువగా యాక్సిడెంట్లు కారణాలు అవుతున్నారని కూడా నివేదిక కూడా తెలిసింది. ఈ క్రమంలో ప్రస్తుతం పోలీసులు ఈ మైనర్ డ్రైవింగ్ పైన దృష్టి సారించారు. మనతో మాట్లాడడానికి ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారు. ఒకసారి ఈ స్పెషల్ డ్రైవ్కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఒకసారి అడిగాల్సింది సార్. ప్రధానంగా ఇవాళ మీరు చేస్తున్న ఈ మైనర్ స్పెషల్ డ్రైవ్కి సంబంధించి ఏ విధంగా ఉంది? ఇంతకుముందు ప్రధాన రహదారులపైనే కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళము. మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్లస్ ఈ మైనర్ డ్రైవింగ్ ఎక్కువ ఈ వైలేట్ చేసే వాళ్ళ మీద ఎక్కువ పనిష్మెంట్స్ తీసుకోవడం కొరకు ప్రధాన కూడళ్లలోనే ముఖ్య 4 రహదారులు, పెద్ద రహదారులు కలిసి చోట కూడా వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ప్రధానంగా అండర్ ఏజ్ డ్రైవింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. అలా దొరికిన వారికి ఫైన్లు రాస్తూ వాళ్ళ తల్లిదండ్రులను కూడా పోలీస్ స్టేషన్ పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతున్నది. అలాగే అదే కాకుండా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఏదైతే మెయిన్ వయోలేషన్స్ ఉన్నాయో, సెల్ ఫోన్ డ్రైవింగ్, వీటి మీద కూడా ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు మేము ఈ ఎన్జిఓస్ కాలనీలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ప్రధానంగా అంటే మైనర్లు బైక్ తీస్తున్నారంటే ఖచ్చితంగా పేరెంట్స్ ఇవ్వడం వల్లనే వాళ్ళు బయటకు వస్తున్నారు, లేకపోతే వాళ్ళు సొంతంగా బైక్ కొనడం కానీ చేసే పరిస్థితి లేదు. పేరెంట్స్కి మీరు ఏమైనా పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ వాళ్ళపైన ఏమైనా సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా భవిష్యత్తులో? అంటే భవిష్యత్తులో అంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కాదు, కానీ వాళ్ళకు కూడా మేము ఈ పిల్లల్ని పట్టుకున్న తర్వాత వాళ్ళని కూడా పిలిపివ్వడం జరుగుతున్నది. వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి ఫైన్ రాసిన తర్వాతనే బండి రిలీజ్ చేయడం జరుగుతున్నది. ఈ ముఖ్యంగా ఈ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ బైక్ అని చెప్పేసి వేరే అతని బైక్ ఇతను తీసుకోవడం, అంటే తల్లిదండ్రులు కూడా వీళ్ళు ఇలా తిరుగుతున్నట్టు అబ్జర్వేషన్ చేయకపోవడం కూడా ఒక కారణం. మేము అబ్జర్వేషన్ చేసినంత వరకు అతని బండే కాకుండా ఫ్రెండ్స్ బండి కూడా తీసుకొని డ్రైవ్ చేయడం లాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రధానంగా ఇవాళ పట్టుకున్న ఈ మైనర్ బైకులు అన్నీ కూడా ఎక్కువగా వీళ్ళంతా కూడా ఇతర బైకులు అని చెప్తున్నారు. అలాగే తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో వీళ్ళు బైకులు తీసుకొని రోడ్డు బైక్ వస్తున్నారు. అలాంటి వాళ్ళే ఎక్కువగా మనకి ఇప్పుడు ఇక్కడ కనబడుతూ ఉన్నారు. వీళ్ళకి కనీసం లైసెన్సులు కూడా ఉండవు. బిలో మైనర్ వీళ్ళంతా కూడా అంటే 18 ఏళ్ల లోపు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ బైకులు నడుపుతూ ప్రమాదాలు ప్రధానంగా కారణమవుతున్నారు. దీంతో వీరిపైన కఠినంగా వ్యవహరించాలి. అవసరమైతే ఇలాంటి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకునే దిశగా ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపడుతున్నారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎవరైనా సరే వాహనాలు నడిపితే మాత్రం వారిపైన కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు పోలీసులు. అందులో భాగంగానే ఈ మైనర్ స్పెషల్ డ్రైవ్లు కొనసాగుతున్నాయి. కెమెరామెన్ రాకేష్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.
భాగ్యనగరంలోనే కాదు దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లోనూ యువత రెచ్చిపోతోంది. రైమంటూ అర్ధరాత్రి సమయాల్లో దూసుకుపోతూ బెంబేలెత్తిస్తున్నారు. యువకులు చేస్తున్న స్టంట్లతో ఇతర వాహనదారులు హడలిపోతున్నారు. బైక్ రేసింగ్ వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నా వారిలో మార్పు మటుకు రావడం లేదు. ये walk through బులెటిన్లో చిన్న బ్రేక్ తీసుకుంటాం.